अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। పక్కా పాటించిపోతున్నా ప్లాన్ కలిపి నేను కూడా ఇస్తాను. ఇద్దరు ఎమ్మెల్యేల నుంచి దీవి 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 సరే పనికి రాకపోతే ఏమన్నా పనికి రావాలి. ఈరోజు షాద్నగర్ మున్సిపాలిటీ 12వ వార్డులో మా ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటించడం జరిగింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డుకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారిని స్వాగతం పలికి వారికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని కూడా చాలామంది హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి జనాల్లో స్పందన చూసినాక ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను చూసుకున్నట్టయితే ఈరోజు మహిళలకు ఫ్రీ బస్సు కానీ, ఉచిత కరెంటు కానీ, గృహలక్ష్మి కానీ, సబ్సిడీ కింద రుణాలు కానీ, ఎన్ని రకాల సన్నబియ్యం పథకమే కానీ రకరకాల పథకాలతోటి పేదల ప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ ఆదరిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా చాలా స్కీమ్లు కూడా మహిళల కోసం ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్తోనే సాధ్యం కాబట్టి 12వ వార్డులో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మేము 20 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. 36 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా నూతన రేషన్ కార్డులు కానీ మెంబర్స్ యాడ్ చేయడం కానీ దాదాపు 50 కార్డులు చేయించడం జరిగింది. ఇంత అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మమ్మల్ని దీవిస్తున్నారు. మీకు ఓటుతోటి మా యొక్క దీవెనలు ఉంటాయి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరే గెలుస్తారనే ఒక గట్టి నమ్మకంతో మా పైన అంత నమ్మకం ఉంచుకున్నందుకు మేము కూడా వాళ్ళకి సదా రుణపడి ఉంటాం. గెలిచినాక కూడా ఇదే విధంగా సర్వీస్లో ఉంటూ వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని కూడా నేను ఈ సందర్భంగా ఓటర్లకు ప్రజలకు మనవి చేస్తున్నాను.